హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. జాను స్పెషల్ ఏమీ లేదు, ఈరోజు గుడికి వెళ్ళాలనిపించింది అంతే అని అభికి చెప్పి మనసులో జాను ఇలా అనుకుంటుంది. నేను ఆ దేవుని ఒక కోరిక కోరుకుంటున్నాను, అది నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఇద్దరు కొంచెం సమయానికి గుడి దగ్గరకు చేరుకుంటారు. పూజా సామాగ్రి అంతా తీసుకుని ఇద్దరు కలిసి ప్రదక్షిణాలు చేసి దర్శనానికి వెళ్తారు. జాను ఇంట్లో వాళ్ళ పేర్ల మీద అర్చన చేయిస్తుంది. పూజ చేసుకొని వచ్చి ఇద్దరు అలా బయట కూర్చుంటారు. అభి, ఏంటి ఏదో దేవుడికి పెద్ద లిస్ట్ పెట్టుకున్నట్టున్నావు, చాలాసేపు మొక్కుకున్నావు, నువ్వేం మొక్కుకున్నావో చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. జాను, దేవుడికి మొక్కుకున్నది అలా బయటికి చెప్పకూడదు, అలా చెప్పితే జరగదు. నేను అనుకున్నది జరిగితే మొట్టమొదట నీకే చెప్తానులే. తర్వాత గుడి దగ్గర నుంచి ఇద్దరు బయలుదేరుతారు. కొంచెం దూరం వెళ్ళాక జాను అభితో, ఇది మనం ఇంటికి వెళ్ళే రూట్ కాదు కదా అని అడుగుతుంది. దానికి అభి, అవును, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళట్లేదు, ఆఫీస్కి వెళ్తున్నాం, ఒక చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తాడు. జాను, లేదు, నీకు వర్క్ ఉంటే నువ్వు వెళ్ళు, నన్ను ఇంటి దగ్గర వదిలేసి నువ్వు వెళ్ళు. అభి, చెప్తున్నాను కదా, చిన్న వర్కే, అలా వెళ్ళి ఇలా చూసుకొని వచ్చేద్దాం, నీకు నాతో రావటం ఇష్టం లేదా? జాను, నేను అలా అని చెప్పానా? లేదు కదా, రోజు ఇలా నన్ను ఆఫీస్కి తీసుకెళ్తే ఇంకక్కడ నువ్వేం వర్క్ చేస్తావు, అందుకే వద్దు అని చెప్పాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అభి, నువ్వు అలా అనుకోవాల్సిన పని లేదు, వర్క్ ఉన్నప్పుడు నువ్వున్నా కూడా నా వర్క్ నేను చేసుకుంటాను. ఇప్పుడు వర్క్ లేదు కాబట్టి నీతో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. ఇంట్లో మాట్లాడదామంటే నేను రూమ్లో ఉంటే నువ్వు హాల్లో ఉంటావు, అదే నేను హాల్లోకి వస్తే ఆ వల్లి కూడా నా కోసం పానకంలో పుడకలాగా వస్తుంది. తను వచ్చి నా పక్కన కూర్చుంటే నీకు అస్సలు నచ్చదు. ఏం చేద్దాం, అందుకే ఇలా ఆఫీస్లో అయినా కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా, అందుకే తీసుకువెళ్తున్నాను. జాను, మరి అత్తయ్య నా గురించి టెన్షన్ పడుతూ ఉంటారు కదా, ఒకసారి అత్తయ్యకి కాల్ చేసి చెప్పు, మనం ఇంకా రాలేదని మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తుంది. తర్వాత అభి వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్తాడు. ఇద్దరు ఆఫీస్కి వెళ్ళగానే నేరుగా క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంటారు. తర్వాత జాను కోసం టిఫిన్ ఆర్డర్ ఇచ్చి అభి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే లోపలికి వచ్చిన వివేక్ జానుని చూడకుండా నేరుగా అభి దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా ఈరోజు లేటుగా వచ్చావు, మా చెల్లిని వదిలి ఉండలేకపోతున్నావా అని అడుగుతూ ఉంటాడు. దానికి అభి, అవును, మీ చెల్లిని వదిలి అస్సలు ఉండలేక నాతో పాటు ఆఫీస్కి తీసుకువచ్చాను, నువ్వు తల కొంచెం తిప్పావంటే మీ చెల్లి కూడా కనిపిస్తుంది. ఇందాక కళ్ళు ఎక్కడ పెట్టొచ్చావు, ముందరే ఉంది కదా, కనిపించలేదా నీకు అని అడుగుతాడు. అప్పుడు వివేక్ తల పక్కకు తిప్పి చూశాడు. జాను అప్పటికే వాళ్ళిద్దరిని చూస్తూ ఉండటంతో, హాయ్ సిస్టర్, చూసి చాలా రోజులైందే, నిన్న కూడా ఆఫీస్కి వచ్చావంట, నాకు కనిపించకుండానే వెళ్ళిపోయావు అని జాను ఆన్సర్ చెయ్యకముందే వివేక్ మాట్లాడుతూనే ఉంటాడు. జాను, అన్నయ్య, మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను, అస్సలు గ్యాప్ లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు, మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు ఎలా వేగుతున్నారు, ఇంట్లో కూడా ఇలాగే వాగుతూనే ఉంటారా అని అడుగుతుంది. దానికి అభి గట్టిగా నవ్వుతాడు. వివేక్ మూతి ముడుచుకొని చూస్తూ, అదేంటి సిస్టర్ అంత మాట అనేసావు, జస్ట్ ఏదో చూసి చాలా రోజులైంది కదా, అందుకే వరుసగా క్వశ్చన్స్ అడిగాను, అంతేగాని నేను ఎప్పుడు ఇలా మాట్లాడుతూ ఉండను అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఆర్డర్ చేసిన టిఫిన్ వస్తుంది. అభి జాను టిఫిన్ చేయమని చెప్తాడు. జాను టిఫిన్ తింటూ ఉంటే అభి వివేక్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే వివేక్, ఒకసారి నా పిల్లని పిలువురా, చూసి చాలాసేపు అయింది, నువ్వు పిలిచావంటే ఆ సాకు చెప్పుకొని నేను మాట్లాడతాను
నాకు అస్సలు టైం ఇవ్వదు మాట్లాడేదానికి అని అంటాడు. దానికి అభి, ఎవరి తిప్పలు వాడే పడాలిరా, లవ్కి ఒకరు హెల్ప్ చేయకూడదు, ఎవరి లవ్ కోసం వాళ్ళే కష్టపడాలి. ఇప్పుడు మీ చెల్లి ప్రేమ కోసం నేను కష్టపడట్లా, అంతే నువ్వు కూడా. వాళ్ళ మాటలన్నీ వింటున్న జాను, అన్నయ్య ఇలా రా అని వివేక్ని పిలుస్తుంది. వివేక్ వచ్చి జాను పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పన్నయ్యా, ఏంటి నీ బాధ, నేను హెల్ప్ చేస్తాను నీకు అని జాను అంటుంది. అభి, హే తొందరపడి వాడికి మంగమ్మ శబ్దాలు చేయకు, వాడు విషయం చెప్పాక నాకు తెలిసి నువ్వు వాడికి అస్సలు హెల్ప్ చేయవు అని అంటాడు. అభి, జాను వివేక్ వైపు చూసి, తను అలాగే అంటాడన్నయ్య, మీరు విషయం చెప్పండి అని అడుగుతుంది. వివేక్, అది సిస్టర్, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఇదే ఆఫీస్లో వర్క్ చేస్తుంది. నేను ఎప్పుడన్నా మాట్లాడదామన్నా చూసినా ఒక 2 మాటల కంటే ఎక్కువ మాట్లాడదు. వీడిని హెల్ప్ చేయమంటే అస్సలు హెల్ప్ చేయటం లేదు. ప్లీజ్ సిస్టర్, నువ్వైనా నాకు కొంచెం హెల్ప్ చేయి. నేను కనీసం ఇంతవరకు ఆ అమ్మాయికి ప్రపోజ్ కూడా చేయలేదు అని దీనంగా అడుగుతాడు. జాను, ఇంత మ్యాటర్ చెప్పావు అన్నయ్య, ఇంతవరకు ఆ అమ్మాయి పేరు చెప్పలేదు నువ్వు అని అడుగుతుంది. దానికి వివేక్, తన పేరు ప్రియా సిస్టర్, వీడి దగ్గర పిఏగా వర్క్ చేస్తుంది, నిన్న చూసి ఉంటావు కదా అని అడుగుతాడు. ప్రియా పేరు చెప్పగానే జాను షాక్ అవుతుంది. ఆ షాక్లోనే తల తిప్పి అభి వైపు చూస్తుంది. అభి నాకేం తెలియదు అన్నట్టు భుజాలు కదిలిస్తాడు. జాను కొంచెం సేపు ఆలోచించిన తర్వాత, ఓకే అన్నయ్య, అమ్మాయిని పిలువు, నేను మాట్లాడతాను అని చెప్తుంది. వివేక్ అభి వైపు చూస్తాడు. అభి ఇంకా తప్పదు అన్నట్టు బెల్ ప్రెస్ చేసి ప్రియాని రమ్మంటాడు. ప్రియా పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి, సార్ పిలిచారు అని అడుగుతుంది. వివేక్ మాత్రం ప్రియాని ఒక అద్భుతం చూసినట్టు చూస్తూ ఉంటాడు. అభి మాట్లాడేలోపు, బేబీ పిలిచింది మీ సార్ కాదు నేను అని అంటుంది. అప్పుడు జానుని చూసిన ప్రియ, జాను నువ్వు కూడా వచ్చావా ఈరోజు, నిన్న జరిగిన దానికి నీకు ఇంకా రావనుకున్నాను అని అంటుంది. ప్రియా జాను అంత క్లోజ్గా మాట్లాడుకోవటం చూసిన వివేక్ మాత్రం గట్టిగానే షాక్ తగులుతుంది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు వివేక్ ప్రియాకి ప్రపోజ్ చేస్తే ప్రియా ఎలా రియాక్ట్ అవుతుంది?